హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు శుభవార్త అండి. దరఖాస్తుల స్వీకరణ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. రాష్ట్రంలో 317 అనే జీవో బాధిత ఉద్యోగులు ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని 317 జీవోపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. వాటి సమర్పణకు ఈ నెల 30 వరకు అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం హైదరాబాద్లో 317 జీవోపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఉపసంఘం చైర్మన్ దామోదర్ రాజా నరసింహం, అలాగే సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అలాగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. వెబ్సైట్ ద్వారా దరఖాస్తులకు స్థానికత ఆధారంగా ఆప్షన్ ఇచ్చామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలకు కూడా ఆప్షన్ ఇచ్చినట్లు పేర్కొంది. మల్టిపుల్ దరఖాస్తులకు కూడా అవకాశం కల్పించినట్లు వివరించింది. ఇక ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా రసీదు అంటే అక్నాలజ్మెంట్ అయితే ఇస్తామని అయితే తెలపడం జరిగింది. ఇప్పటి వరకు 12,011 దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా స్వీకరించామని, ఆ దరఖాస్తులకు రీవెరిఫికేషన్ అవకాశం కల్పించినట్లు తెలిపింది. ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత వాటి స్టేటస్ సమాచారానికి వారి యొక్క సెల్ ఫోన్కు ఇవ్వడం అయితే జరుగుతుందని వివరించింది. ఇక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు శివశంకర్, రఘునందరావు, జీఏడీ అధికారులు అయితే ఈ సందర్భంగా పాల్గొన్నారు.